హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఇవాళ మనం చూడబోతున్నాం మా ఆర్యన్ చేసిన అల్లరి అంతా ఇంత కాదండి. అండ్ తను నేర్చుకున్న డైలాగ్ ఒకటి విని విని మా చెవులు అయితే పోయాయి. సో క్యూట్గా ఎలా అంటున్నాడో ఒకసారి విందాం మనం. గుడ్ బాయ్, మళ్ళీ ఒకసారి గుడ్ బాయ్ కదా. మంచోని జుట్టు మంచిగా ఉన్నది. ఈ జుట్టు సూపర్ ఉన్నది. 2 పీకలు అవుతుంది పెద్దమ్మ. లాస్ట్ టైం కొట్టు పెద్దమ్మ. ఆర్యన్ చూడు, ఆర్యన్ చెప్పవా? గిటు 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 నాన్న గిటు, నేను ఫోటో ఇస్తా. ఆర్యన్ అబ్బా ప్లీజ్, అబ్బా అసలు ఇంటలేడే, చెప్పమానే ఒకసారి. సో చూసినారు కదా, మా ఆర్యన్ అల్లరి అంతా ఇంత కాదు. అండ్ తను ఉన్నంతసేపు కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తాం మేము ప్రతిసారి కూడా. అండ్ తను ఈవినింగ్ కల్లా వెళ్ళిపోయారనమాట. మా చెల్లె వాళ్ళు ఊళ్ళోనే ఉంటారు, మాకు చాలా దగ్గరలో ఉంటారు. సో తను వచ్చింది అండ్ ఆ డే అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో ఇది వచ్చేసి పొప్పడికాయ అన్నమాట. అండ్ ఇది ఊళ్ళో ఉండి మా అన్నయ్య తీసుకొచ్చారు. 3.5 kgs అట్లా ఉందండి ఒక్క కాయ వచ్చేసి. చాలా పెద్దగా ఉంది అసలు. అండ్ ఇది ఒక 2 days మనం పక్క పెట్టేస్తే పండిపోతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది స్వీట్గా. అండ్ మేము ఈవినింగ్ వచ్చేసి అయితే ఇలా మిర్చి ప్రిపేర్ చేసుకుంటున్నాం, అందరం కూడా ఉన్నాం కదా అనేసి. అలా డే అంతా గడిచిపోయింది ఆర్యన్తోనే. అండ్ మేము మిర్చి బజ్జీ అయితే అందరం తిన్నాం, ఎంజాయ్ చేసాం. తనైతే వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట, మా అన్నయ్య వచ్చేసి ఇలా చికెన్ తీసుకొచ్చుకుందాం, ఇలా డిఫరెంట్గా ఉంటుంది, మనం కాల్చుకుందాం అని చెప్పేసి అన్నారు. సో ఓకే అని చెప్పేసి అన్నయ్య తీసుకొచ్చేసి ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టారన్నమాట. కొంచెం సాల్ట్ అండ్ మనకి తగ్గట్టుగా మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా సాల్ట్, కారము, ధనియా పొడి అండ్ ఒక ఎగ్ వేసారు అందులో. అండ్ కొద్దిగా ఆయిల్ వేశారు. అండ్ ఇవన్నీ బాగా మ్యాగ్నేట్ చేసుకున్నారు. 1 tablespoon ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు. అండ్ అందులోనే కొంచెం నూనె వేశారు. ఇవన్నీ వేసుకొని కలుపుకొని పక్క పెట్టుకొని ఆ తర్వాత ఇట్లా ప్రిపేర్ చేశారన్నమాట. తవ్వేసి అందులో బొగ్గులు వేసి మంట పెట్టి ఆ తర్వాత చీకులకు చికెన్ అంతా కూడా పెట్టేసి కాల్చారు. చాలా బాగుందండి, టేస్ట్ మాత్రం ఆసమ్గా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, ఎందుకంటే డిఫరెంట్గా ట్రై చేసే వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. అండ్ మేమైతే అలా చెట్లలో కూర్చొని ఎంజాయ్ చేస్తూ తిన్నామన్నమాట. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. సో చూసినారు కదా, మాకైతే రెడీ అయిపోయాయి ఎమ్మీగా. మేమైతే చికెన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం, అందరం తిన్నాం. అండ్ అందులో కొంచెం లెమన్ అలా పిండుకొని తిన్నాం. చాలా బాగుందండి టేస్ట్. అండ్ ఇది మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలనిపించింది మాకు. సో ఇదే అండి ఇవాళ నా వీడియో నేను మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. అండ్ ఇలాగే నా వీడియోస్ అన్నీ కూడా మీరు చూస్తారని అనుకుంటున్నాను.